హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ బిజినెస్ వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ మనకు కనిపించింది. డౌ జోన్స్ ఆల్మోస్ట్ 200 పాయింట్ల దాకా నష్టపోయింది. ఫస్ట్ నెగిటివ్ వీక్ ఇన్ 4. గత 4 వారాలతో పోలిస్తే ఈ వారం మార్కెట్స్లో ఈ వారం నెగిటివ్గా క్లోజ్ కావడం చూసాం. ప్రధానంగా ఇంటెల్ సంబంధించిన ఒక నెగిటివ్ న్యూస్ ఉంది, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నాస్డాక్ నిన్న దాదాపు 1% మేర, S&P 500 0.6% మేర, అలాగే డౌ జోన్స్ 0.68% మేర నిన్న ముగిశాయి. సో మేజర్గా మళ్ళీ యుఎస్ చైనా మధ్య వార్ కొద్దిగా ఎస్కలేట్ అవుతోంది అని లేటెస్ట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనకి యుఎస్లో ఉన్న కాన్సులేట్ కార్యాలయాలు మూసేయాలి, కొన్ని కార్యాలయాలు మూసేయాలని చెప్పి మనకి యుఎస్ చైనాను ఆదేశించిందో, ఇప్పుడు చైనా కూడా రిటాలియేట్ చేస్తుంది. అంటే మళ్ళీ చైనా కూడా ప్రత్యుత్తరం ఇస్తుంది. చెంగ్డూలో ఉన్న యుఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని చెప్పి చైనా కూడా యుఎస్ని ఆదేశించింది. సో ఇక్కడ కొద్దిగా టెన్షన్స్ మళ్ళీ పెరుగుతున్నాయి రెండు దేశాల మధ్య. సో అందువల్ల మార్కెట్స్లో కొద్దిగా భయంగా ఉన్నాయి. అండ్ ఇంటెల్ నిన్న రిజల్ట్స్ ఇచ్చిన ఇంటెల్ డౌ జోన్స్ కాంపోనెంట్, అంటే డౌ జోన్స్లో వన్ ఆఫ్ ది కాంపోనెంట్, అంటే డౌ జోన్స్లో స్టాక్ అయిన ఇంటెల్ నిన్న 16% దాకా పడింది. ఎందుకంటే ఆఫ్టర్ చిప్ మేకర్ ఆఫర్ డిసప్పాయింటింగ్ గైడెన్స్ ఫర్ ద థర్డ్ క్వార్టర్. మూడో క్వార్టర్లో గైడెన్స్ అంత గొప్పగా ఇవ్వలేదు. దీనికి తోడు నెక్స్ట్ జనరేషన్ చిప్స్ ఏవైతే తను తయారు చేసి రిలీజ్ చేయాలనుకుందో దాన్ని డిలే కూడా చేసింది. సో వీటన్నిటి కారణాల నేపథ్యంలో నిన్న డౌ జోన్స్లో ఏకంగా 16% దాకా కాంపోనెంట్ అయిన 16% స్టాక్ పెడితే ఆటోమేటిక్గా డౌ జోన్స్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నిన్న మార్కెట్స్ కూడా అందుకు తగ్గట్టుగా రియాక్ట్ అయ్యాయి. మరొక మేజర్ న్యూస్, స్టిమ్యులస్ సెకండ్ రౌండ్ ఆఫ్ $1,200 స్టిమ్యులస్ చెక్స్ కుడ్ బి కమింగ్. హియర్స్ హౌ సూన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దెమ్. సో మరొకసారి కాంగ్రెస్ ఏదైనా $1,200 దాకా ఒక్కొక్కరికి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది అన్న ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అంటే ఇప్పటిదాకా లాస్ట్ 3 నెలలుగా ఇచ్చిన స్టిమ్యులస్ ఈ నెల 25-27 తారీఖుతో అయిపోతుంది అనుకుంటా. తర్వాత మరొక ప్యాకేజ్ కూడా స్టిమ్యులస్ ఇచ్చేందుకు కూడా అక్కడ ప్రభుత్వం సిద్ధం అవుతుందన్న ఒక వార్త వినిపిస్తుంది. దోస్ చెక్స్ ఫర్ అప్ టు $1,200 పర్ ఇండివిజువల్ ఆర్ $2,400 పర్ మ్యారీడ్ కపుల్ ప్లస్ $500 ఫర్ డిపెండెంట్స్ అండర్ 17. సో ఇది అక్కడ వినిపిస్తున్న మాట. సో ఇంతకాలం ఇదే మార్కెట్స్ని బాగా డ్రైవ్ చేసింది. జనాల దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో డబ్బులు రావడం, దాన్ని మళ్ళీ పెన్నీ స్టాక్స్ వైపు మళ్లించడం, మార్కెట్స్ వైపు మళ్లించడం వల్ల యూఎస్ మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు మరొక రౌండ్ ఆఫ్ స్టిమ్యులస్ ఇచ్చారంటే మార్కెట్స్ మరింత లిక్విడిటీ పుష్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ గోల్డ్ ఎప్పటికప్పుడు రికార్డులను సృష్టిస్తూనే ఉంది. మనం కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము, గోల్డ్ని మన పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా కొద్ది గొప్ప ఉంచుకోవాలి. అట్లీస్ట్ 5-10% దాకా గోల్డ్కి మనం వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పి. సో ఎవరైనా గోల్డ్ గతంలో $46-47 $46-47,000 దగ్గర తీసుకుంటే ఈపాటికే 10% ఆఫ్ రిటర్న్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ $1,897-1,900 వరకు గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఔన్స్ బంగారం ధర వెళ్ళింది. ఇక్కడి నుంచి కూడా మరికొద్దిగా అంటే అట్లీస్ట్ $1,900-2,000 దగ్గర బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ గోల్డ్ పెరిగేందుకు ఆస్కారం తక్కువే ఉందని మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు. ఇది యూఎస్ మార్కెట్స్ నుంచి ప్రధానంగా ఉన్న డీటెయిల్స్. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడ్ ఫ్లాగ్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్బీఐ ఫ్లాగ్ స్టాక్ మార్కెట్ చీర్ వాన్స్ ఆఫ్ బ్యాడ్ లోన్ స్పైక్. స్టాక్ మార్కెట్లో ఈ చీర్ అంటే ఈ జోరు చూసి శక్తికాంత్ దాస్ కూడా కాస్త ఆలోచనలో పడ్డారు, ఆందోళనలో పడ్డారైనా అసలు రియల్ మార్కెట్కి మన ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధం లేకుండా, రియల్ ఎకానమీకి మార్కెట్కి సంబంధం లేకుండా ఈ మార్కెట్స్ పెరుగుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి అన్న ఒక సూచనను, సంకేతాన్ని ఆయన చేయడం జరిగింది. దేర్ ఈజ్ ఏ గ్రోయింగ్ డిస్కనెక్ట్ బిట్వీన్ మూవ్మెంట్స్ ఇన్ ద సర్టెన్ సెగ్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ రియల్ సెక్టార్ యాక్టివిటీ. అది నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆయన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ శుక్రవారం పబ్లిష్ చేయడంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వన్స్ వీ ఎంటర్ ద పోస్ట్ పాండమిక్ ఫేజ్, ద ఫోకస్ వుడ్ బి ఆన్ క్యాలిబ్రేటెడ్ అన్వైండింగ్ ఆఫ్ రెగ్యులేటరీ అండ్ అదర్ డిస్పెన్సేషన్స్. సో ఇంతకాలం కోవిడ్ కారణంగా ఏదైతే ప్రభుత్వం గత 3-4 నెలల నుంచి ఈ లిక్విడిటీ పుష్ చేస్తూ వచ్చిందో అటు ఎన్బిఎఫ్సిలకి, బ్యాంకులకి, ఈ పాండమిక్ ఇక ముగిసింది, ఈ పాండమిక్ ఇబ్బంది అంతగా లేదు అని తాము భావిస్తే మెల్లగా ఆ లిక్విడిటీకి సంబంధించిన దాన్ని కూడా అన్వైండ్ చేసుకుని, ఎందుకంటే వాటిని ఉపసంహరించేందుకు కూడా తాము సిద్ధంగా ఉంటామని చెప్పి శక్తికాంత్ దాస్ చెప్తున్నారు. ఒక రకంగా
ఇది బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి నెగిటివ్ కూడా అవుతుంది. ఇంకొక మాట ఆయన చెప్పింది బ్యాడ్ లోన్స్ బాగా పెరగచ్చు. జిఎన్పిఏ రేషియో ఆఫ్ ఆల్ బ్యాంక్స్ మే ఇంక్రీజ్ ఫ్రమ్ 8.5% ఇన్ మార్చ్ 2022 టు 12.5% బై మార్చ్ 2021. సో ఎన్పిఎల్ మొండి బకాయిల భారం 8.5% నుంచి 12.5% దాకా పెరగచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మ్యాక్రో ఎకానమీ అంటే సిచ్యువేషన్ మరింతగా దిగజారితే ఈ రేషియో 14.7% దాకా కూడా వెళ్ళొచ్చు ఎన్పిఏ అన్న ఒక దీన్ని ఆయన సూచించడం జరిగింది. సో ఫ్రెష్గా బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్స్లో కానీ భారీ పొజిషన్స్ తీసుకునే ముందు కాస్త వేచి చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. పూర్తిగా మన ఎక్స్పోజర్ని అటు బ్యాంక్స్కి ఫినాన్షియల్ కంపెనీస్ వైపు ఇప్పుడు ఈ టైంలో కాస్త పెట్టకపోవడమే మంచిది. సో అందుకు తగ్గట్టు మీ నిర్ణయాలు కూడా తీసుకోండి. ఒకవైపు ఏమోటు అమెరికన్ మార్కెట్స్లో కూడా ఫెడ్ చైర్మన్ చెప్తున్నారు మార్కెట్స్ గురించి, అవి ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూడా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్తున్నారు, బట్ మార్కెట్స్ దీన్ని ఏ మేరకు పట్టించుకుంటాయో తెలీదు, వేచి చూడాలి. సో ఇది ఫస్ట్ పేజీలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఇక మిగిలినవి సో అంతగా దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యుఎస్ ఫండ్ రూట్ 1 గెట్స్ ఆర్బీఐ నాట్ డబుల్ ఇండస్ ఇన్ బ్యాంక్ స్టేక్ టు 10%. ఏదైతే హెడ్జ్ ఫండ్ కంపెనీ ఉంది యూఎస్లో రూట్ 1 ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఇండస్ ఇన్ బ్యాంక్లో వాళ్ళకున్న వాటాను రెట్టింపు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. సో దీనివల్ల నిన్న స్టాక్లో అనూహ్యమైన జంప్ మనం చూసాం. రూట్ 1 విచ్ ఆల్రెడీ హోల్డ్స్ 4.96% ఇప్పటికే ఇండస్ ఇన్ బ్యాంక్లో వాళ్ళు వాటా కలిగి ఉన్నారు. మరొక 1,100 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేందుకు బ్యాంకులో అడిషనల్ స్టేక్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సో దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా ఇచ్చింది. దీంతో నిన్న స్టాక్లో చాలా స్ట్రాంగ్ జంప్ ఒక్కసారిగా మనం స్పైక్ చూసాము. సో అది ఇండస్ ఇన్ బ్యాంక్ సంబంధించిన అప్డేట్. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్ పోస్ట్ ఫస్ట్ క్వార్టర్లీ లాస్ ఇన్ 6 years. గత 6 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ క్వార్టర్లో లాస్ని జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రకటించింది. దాదాపు 582 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఎందుకంటే కోవిడ్ కారణంగా లాక్డౌన్ ఇంపాక్ట్ తమ బిజినెస్ మీద పూర్తిగా పడిందని చెప్పి సంస్థ వెల్లడించింది. ఇక ఐటీసీ మేజర్గా మాట్లాడుకోవాల్సిన అంశం 20% దాకా ఐటీసీ నికర లాభాలు తగ్గాయి. స్టిల్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లాక్డౌన్ వాస్ సిగరెట్స్ హోటల్ బిజినెస్ అంటే ఈ సిగరెట్స్ హోటల్ బిజినెస్లో నష్టాలు ప్యాకేజ్ ఫుడ్ సెగ్మెంట్, పర్సనల్ కేర్ సెగ్మెంట్, అగ్రి సెగ్మెంట్స్లో వచ్చిన లాభాలను తినేసాయి అని చెప్పి కంపెనీ చెప్తుంది. స్టిల్ ఇప్పటికీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిగరెట్స్ బిజినెస్ ఆల్మోస్ట్ సిగరెట్స్ ద్వారా వచ్చిన ఆదాయమే 50% దాకా కంపెనీకి ఉంది. సో సిగరెట్స్ ఏ స్థాయిలో సిగరెట్స్ మీద ఆధారపడిందో కంపెనీ మనం అర్థం చేసుకోవచ్చు. 20% దాకా మనకి 25% ఫాల్ ఇన్ నెట్ ప్రాఫిట్ అండ్ 17% స్లంప్ ఇన్ సేల్స్ ఇన్ ద ఫిజికల్ ఫస్ట్ క్వార్టర్. సో అది మేజర్గా ఐటీసీకి సంబంధించిన విషయం. సో మిగిలిన ఫుడ్ సెగ్మెంట్లో వాళ్ళు బాగానే చేసినప్పటికీ హోటల్స్ బిజినెస్లో కూడా ఉన్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ప్రత్యక్షంగా ఈ కంపెనీ మీద పడింది. ఇట్ జనరేటెడ్ 41% ఆఫ్ రెవెన్యూ బై సెల్లింగ్ సిగరెట్స్. సో ఇంతటి లాక్డౌన్ టైంలో కూడా జనాలు సిగరెట్స్కి ఫస్ట్ ప్రయారిటీని ఇచ్చారు. సో అదే ఐటీసీని గట్టెక్కించింది. సో మండే ఈ స్టాక్లో మేబీ ఆల్రెడీ కొద్దిగా వీకెట్ మీదే ఉంది స్టాక్, మేబీ కొద్దిగా రియాక్ట్ అయితే అవ్వచ్చేమో నెగిటివ్గా. అండ్ వీకెండ్ బిజినెస్ స్టాండర్డ్ ఒకసారి చూస్తే ఇంతకుముందే మనం చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వార్త, బ్యాంక్ ఎన్పిఎస్ మే సర్చ్ టు 14.7%. ఇది ఇన్సాల్వెన్సీ లా కాసెస్ రిఫ్ట్ విత్ గవర్నమెంట్. ఉర్జిత్ పటేల్ తను రాసిన బుక్లో అంటే ఎందుకు ప్రభుత్వంతో తనకు విభేదం వచ్చిందన్న అంశాన్ని ఇన్సాల్వెన్సీ ఐబీసీ చట్టానికి సంబంధించిన అంటే ఐటీసీ చట్టం రూపకల్పన అలాగే దీని అమలు సమయంలో ప్రభుత్వంతో కొద్దిగా ఇబ్బందులు వచ్చిన సంగతిని ఆయన రాశారు. కాకపోతే అసలు నోట్ బ్యాన్ గురించిన అంశాలని ఎక్కడ బుక్లో ప్రస్తావించలేదని నాకు విమర్శలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే అదే మేజర్ ఉర్జిత్ పటేల్ ఉన్న టైంలో చాలా డెసిషన్స్ తీసుకున్నప్పటికీ నోట్ బ్యాన్ అనేది మేజర్ విషయం. దాన్ని ఆయన పక్కన పెట్టేసి దాని గురించి రాయకుండా మిగిలిన అంశాల గురించి ఎట్లా రాసుకొచ్చారన్న ఇది కూడా కొద్దిగా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరొక ఫస్ట్ పేజీలో వచ్చింది క్లీన్ చిట్ టు పీఈ ఫర్మ్స్ ఐటీ, క్లీన్ చిట్స్ టు పీఈ ఫర్మ్స్ ఐటీ ఇన్ సిద్ధార్థ్ కేసు. సో నిన్న కూడా మనం చెప్పుకున్నాం అనుకుంటాను, పీఈ ఫర్మ్స్కి ఐటీకి క్లీన్ చిట్ ఇచ్చారు సిద్ధార్థ్ కేసులో. ఆయన పర్సనల్ ఫర్మ్ ఒకటి ఉంది ఎంఏసిఈఎల్ అని, ఆ కంపెనీకి 2,693 కోట్ల రూపాయల డబ్బును ఈ కాఫీ డే ద్వారా ఇచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రోబ్ నడుస్తుంది. అంటే ఆయన పర్సనల్ కంపెనీకిలో 2,700 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయాయి, పర్సనల్ కంపెనీకి అసలు ఏం జరుగుతుందన్న దానికి సంబంధించిన ప్రస్తుతం వ్యవహారం ప్రోబ్ నడుస్తుంది. సో క్లారిటీ రావచ్చు మనకి. గవర్నమెంట్ సెట్స్ ద బాల్ రూలింగ్ ఫర్ ఎల్ఐసి ఐపీఓ. సో ఎల్ఐసి ఐపీఓకి సంబంధించి
ప్రస్తుతం చాలా వేగంగా పావులు కదుపుతున్నాయి గవర్నమెంట్ కూడా. సో సాధ్యమైనంత వరకు ఈ మార్కెట్ బాగా ఉన్న టైంలోనే దీన్ని ఎల్ఐసి ఐపీఓకి వచ్చి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఎప్పటిలోపు ఇది వస్తుందని చెప్పడం కష్టం, కానీ అట్లీస్ట్ ఇంకొక 1 క్వార్టర్, ఈ 3 నెలల కాలంలోపు ఎల్ఐసి ఐపీఓ వచ్చేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. అండ్ ముతూట్ మే గెట్ యాడెడ్ టు ఎంఎస్సిఐ ఇండెక్స్. సో ఎంఎస్సిఐ ఇండెక్స్కి సంబంధించి ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్లో ముతూట్ ఫినాన్స్ని చేర్చవచ్చు అన్న ఒక ఇది కనిపిస్తుంది. ఎంఎస్సిఐ ఇండెక్స్లో కనుక జాయిన్ చేసినట్టయితే ముతూట్ ఫినాన్స్ని గ్లోబల్ ఎక్స్పోజర్ కంపెనీకి పెరుగుతుంది. అంటే ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు ఈ ఇండెక్స్ని చూసి ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ ఆధారంగా కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్లోకి ముతూట్ చేరితే మరింత గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చి మరింత ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చింది, అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. స్టిల్ రాబోయే రోజుల్లో కూడా మరింత గ్రోత్ ఈ సెక్టార్లో, ఈ స్టాక్లో ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రీట్ అన్కన్విన్స్డ్ బై ఏషియన్ పెయింట్స్ జూన్ రికవరీ. సో ఏషియన్ పెయింట్స్ ఈ లాక్డౌన్ టైంలో కూడా ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రెవెన్యూ డౌన్ బై 43%, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 70% తగ్గినప్పటికీ వాల్యూమ్ రికవరీ ఉంది. ఎస్పెషల్లీ డెకరేటివ్ పెయింట్స్ సెగ్మెంట్లో మంచి గ్రోత్ను సాధిస్తున్నాము అని చెప్పి కంపెనీ చెప్తుంది. అయితే మార్కెట్ ఇదే సర్ప్రైజ్ అయింది. అంటే ఈ టైంలో కూడా, లాక్డౌన్ టైంలో అటు పెళ్ళిళ్ళు లేవు, పండగలు చేసుకునేందుకు ఎవరికి అంత ఆసక్తి ఉండకపోయినప్పటికీ డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్ని ఎవరు వాడుతున్నారు అసలు అనేది ఒక చిన్న అనుమానం ఉంది మార్కెట్స్లో. సో ఈ పాటికే స్టాక్ దాదాపు 63 times పీఈతో కోట్ అవుతుంది. FY21 అర్నింగ్స్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రెష్గా ఈ స్టాక్ చీప్గా దొరకట్లేదు. కాబట్టి ఏషియన్ పెయింట్స్లో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి, కాషియస్గా ఉండాలని చెప్పి బిజినెస్ స్టాండర్డ్లో ఒక అనలిటికల్ స్టోరీ ఇవ్వడం జరిగింది. యాపిల్ బిగిన్స్ షిఫ్ట్ టు ఇండియా విత్ iPhone 11. సో iPhone 11 ఇండియాలోని చెన్నై ప్లాంట్లో తయారు కాబోతుంది. చైనా నుంచి మెల్లగా తన ప్రొడక్షన్ని ఇండియాకు షిఫ్ట్ చేస్తోంది యాపిల్. సో ఇది ఎంతకాలం కొనసాగుతుంది, నిజంగానే పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలను ఇటువైపు షిఫ్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ ఇండియా లాంటి మన కంట్రీస్కి. అండ్ ప్రాఫిట్ మాస్టర్ డాటాలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో భారీగా కొన్ని లాభాలు కుమ్ముకున్న ఎల్ఐసి. అంటే ఎల్ఐసి మనకు మార్చ్ ఏప్రిల్ టైంలో ఏ స్టాక్స్ను బాగా కొనుగోలు చేసింది, అవి ఏ మేరకు లాభాలు ఇచ్చాయన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను లింక్ను కూడా పోస్ట్ చేస్తాను దీనిలో. సో మీరు దీన్ని కూడా ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అంటే మార్కెట్స్ పతనం టైంలోనే భారీగా పతనం టైంలో మనం వెళ్ళి కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి రిస్క్ తీసుకొని ఎల్ఐసి మంచి లాభాలను ఒడిసిపట్టుకుందన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇందులో ఉంది. దీన్ని ఒకసారి చూడాలని చెప్పి కోరుతున్నాను. సో ఇది ఈరోజు ప్రధానంగా ఈ వీకెండ్లో మేజర్ బిజినెస్ హెడ్లైన్స్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్. మళ్ళీ పదే చెప్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.